కర్నూలు జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. కష్టకాలంలో అండగా ఉన్న కార్యకర్తలను నేతలు పట్టించుకోవడం లేదని ఆయన దృష్టికి వచ్చింది. కార్యకర్తలు నాయకులను గాలికి వదిలేసిన టీడీపీ ఎమ్మెల్యేలపై ఆయన సీరియస్ అయ్యారు. ఆర్థిక వనరులపై దృష్టి పెట్టినట్లు కొత్త ఎమ్మెల్యేలపై తీవ్రమైనటువంటి ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇసుక, లిక్కర్, గ్రావెల్, భూదందాలలో జోక్యం చేసుకుంటున్నట్లుగా ఆయన దృష్టికి వచ్చింది. పలువురు ఎమ్మెల్యేలకు వైసీపీతో సన్నిహిత సంబంధాలున్నాయనేటువంటి సమాచారం కూడా తెప్పించుకున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలపై నేరుగా చంద్రబాబుకు కంప్లైంట్లు అయితే వెళ్ళాయి. ఇక ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి అనుచరులపై వరుసగా వివాదాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మిగనూరు బీజేపీలో కీలకంగా ఉన్నటువంటి నేతలు వైసీపీలో చేరడంతో దీనికి సంబంధించి కూడా ఆయన సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ఆళ్లగడ్డలో జనసేన వర్సెస్ టీడీపీగా రాజకీయాలు నడుస్తూ ఉండడంతో ఒకంత సీరియస్ అయ్యారు చంద్రబాబు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏం జరుగుతుంది టీడీపీ జనసేనలో? అసలు కూటమిలో లుకలుకలన్నీ కూడా వరుసగా బయటపడుతున్నాయనేటువంటి మాట, అసంతృప్తితో పార్టీలు కూడా మారుతున్నారు అనేటువంటి సమాచారం కూడా వస్తోంది. ఏంటి చంద్రబాబు సీరియస్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మురళి, సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా టీడీపీ నేతల తీరు పైన ఆయన అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకోకుండా ఏదైతే గతంలో వైఎస్ఆర్సీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేసిన కొంతమంది నేతలు టీడీపీ కూటమిలో ఎమ్మెల్యేలు అయ్యారు. కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వారు ఎక్కువ మంది ఉన్నారు కర్నూలు జిల్లాలో. 3 లేదా 4 మించి సీనియర్ ఎమ్మెల్యేలు లేరు. మిగిలిన ఎమ్మెల్యేల విషయం మనం గమనించినప్పుడు దాదాపు కర్నూలు జిల్లాలో ఒక సీటు బీజేపీ గెలిచింది. అది ఆదోని ఎమ్మెల్యే సీటు పార్థసారథి గెలిచారు. మిగిలిన 11 సీట్లు టీడీపీ గెలిచింది. మొత్తం 12 సీట్లు గెలిచింది. అయితే అక్కడ వైఎస్ఆర్సీపీ కేవలం 2 సీట్లకే పరిమితమైంది. మంత్రాలయం మరియు ఆలూరు నియోజకవర్గాల్లో మాత్రమే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే గెలిచిన తర్వాత ఏదైతే టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారో వారు వైఎస్ఆర్సీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు. వారితో కొన్ని వ్యాపారాలు చేస్తున్నారు. కొన్ని కాంట్రాక్టులు కూడా వారికి అప్పచెప్తున్నారు. అయితే అధికారంలోకి రావడానికి కష్టపడిన కార్యకర్తలకు ఎలాంటి విలువ లేదు. ఏదైతే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు వారి ఆదాయ వనరుల మీద దృష్టి పెట్టారు. లిక్కర్ కావచ్చు, ఇసుక కావచ్చు, కొన్ని గ్రావెల్ కావచ్చు, కొన్ని వేరు వ్యవహారాలపైనే, ఆదాయ వ్యవహారాలపైన దృష్టి పెట్టారు. కార్యకర్తలను పట్టించుకోలేదు. కార్యకర్తలకు ఎలాంటి పనులు ఇవ్వడం లేదు. క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల మధ్య విభేదాలు ఉన్నాయి. వీటిపైన దృష్టి పెట్టలేదు. ఎందుకంటే గత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఎవరైతే కష్టపడ్డారో వారి గురించి కొత్తగా ఎమ్మెల్యేలైన వారికి తెలియదు. ఎందుకంటే వారు నోటీస్ చేసే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే కూటమి ఏదైతే జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే టీడీపీ నేతలు కేసులు ఎదుర్కొన్నారు, ఏదైతే వైసీపీ వల్ల ఇబ్బందులు పడిన నేతలందరినీ గాలికి వదిలేశారు. వారిని వదిలి ఏదైతే ఇబ్బంది పెట్టిన వైఎస్ఆర్సీపీ నేతలతో 2 ఎమ్మెల్యేలు డైరెక్ట్ గా చిట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారంటూ టీడీపీకి సంబంధించిన కొంతమంది కీలక నాయకులు అధిష్టానం వద్ద ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం పైన సీఎం చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేయడం కాక సీరియస్ కూడా అయిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ వల్ల ఇబ్బంది పడిన నాయకులు ఎవరైతే ఉన్నారో వారి వల్ల నేడు ఏదైతే టీడీపీకి సంబంధించిన నేతలతో చట్టాపట్టలు వేసుకుని వైసీపీ నేతలు తిరగడం, ఆదాయ వ్యవహారాలు చూసుకోవడం, ఈ వ్యవహారాలన్నిటిపైన కూడా ఏదైతే గతంలో ఇబ్బంది పడిన నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేయడం కాక డైరెక్ట్ గా నేరుగా అధిష్టానానికి ఫిర్యాదు చేయడం, అధిష్టానం జోక్యం చేసుకోవడం, వీటిపైన రివ్యూ నిర్వహించడం జరిగింది. ఏదైతే 2 మంత్రులు ఉన్నారో, ఏదైతే ఫరూక్ కావచ్చు, టీజీ భరత్ కావచ్చు, ఈ 2 మంత్రులతో కూడా సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా ఎమ్మెల్యేల పరిస్థితిపై ఆరా తీశారు. అదేవిధంగా ఎవరైతే నేరుగా వైఎస్ఆర్సీపీ నేతలతో సంబంధాలు ఉన్న 2 ఎమ్మెల్యేలకు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ప్రధానంగా ఆళ్లగడ్డ జనసేన వర్సెస్ టీడీపీగా ఎందుకు పాలిటిక్స్ నడుస్తున్నాయనేటువంటి మాట, అక్కడ టీడీపీకి జనసేనకి అంటే పవన్ కళ్యాణ్ అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అఖిలప్రియ ఎప్పుడు కూడా కొంచెం సాఫ్ట్ కార్నర్లో ఉండేటువంటి వ్యక్తి. మరి అక్కడ జనసేన వైపు నుంచి వస్తుందా, టీడీపీ వైపు నుంచి ఆ డామినేషన్ ఉంటుందా అనేది అక్కడ కూడా అధిష్టానానికి వెళ్ళింది. పైన ఉన్నటువంటి అధినేతలు అంతా బాగానే ఉన్నారు, కానీ కింది స్థాయి క్యాడర్ మధ్యలో ఉన్నటువంటి పొరపచ్చాలు కావచ్చు, ఇటువంటి డిఫరెన్సెస్ కావచ్చు, వీటి గురించి పట్టించుకోవట్లేదు అనేటువంటి విమర్శలు ఉన్నాయి. పర్టికులర్గా ఆళ్లగడ్డకు సంబంధించి ఏంటి కిరణ్? మురళి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వ్యవహారం టీడీపీ నేతలకే కాదు జనసేన నేతలకు కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదైతే అఖిలప్రియ పైన చాలా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఎందుకంటే ఆయన గతంలో కూడా చాలా సార్లు వ్యాఖ్యానించారు, భూమా కుటుంబంతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, వారి పట్ల నాకు ఎంతో కొంత సాఫ్ట్ కార్నర్ ఉంటుందని గతంలో వ్యాఖ్యానించారు. అయితే ఆళ్లగడ్డకు సంబంధించిన ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ విషయంలో
ఏదైతే జనసేన నేతలకు ఇవ్వడం జరిగింది. అయితే ఆ జనసేన నేతలు కొంతకాలం పదవి ప్రమాణ స్వీకారం చేయకుండా ఏదైతే అఖిలప్రియ అడ్డుకున్నారంటే ఆరోపణలు ఉన్నాయి. అయితే అఖిలప్రియను సంప్రదించినప్పుడు అఖిలప్రియ పదవి ఇచ్చింది కూడా మేమే, అలాంటి పరిస్థితుల్లో మేము అడ్డుకోవాల్సిన అవసరం లేదంటే ఆమె స్పష్టత ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఆళ్లగడ్డలో టీడీపీ వర్సెస్ వైసీపీ కూడా రాజకీయాలు నడుస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన నాని విజేంద్రనాథ్ రెడ్డి వర్సెస్ అఖిలప్రియ వీరిద్దరి మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. అక్కడ రోజు రోజుకు హాట్ గా రాజకీయాలు నడుస్తున్నాయి. ఇక్కడ జనసేన టీడీపీ బీజేపీ సంబంధించిన క్షేత్రస్థాయిలో ఏదైతే నాయకుల మధ్య సమన్వయం లేదు అనేది అటు టీడీపీ అధిష్టానమే కాక ఇటు జనసేన అధిష్టానం బీజేపీ కూడా గుర్తించింది. అయితే ఆళ్లగడ్డ విషయంలో పవన్ కళ్యాణ్ కొంచెం పాజిటివ్ గానే గతంలో కూడా స్పందించేవారు. ఆయనకు కొంత ఏదైతే భూమా కుటుంబం మీద కన్సర్న్ ఉంటుంది, భూమా కుటుంబంతో ఆయనకు మొదటి నుంచి సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ఈ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ కొంచెం చూసినట్టు వెళ్తున్నారు తప్పితే దానిపైన ఏమి ఏదైతే ఆళ్లగడ్డ వ్యవహారం పైన ఆయన సీరియస్ గా స్పందించడం లేదు. ఇటు ఏదైతే సీఎం చంద్రబాబును కలిసిన అఖిలప్రియ కూడా ఏదైతే తన నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనుల మీదనే కలవడం జరిగింది. ఆమె కూడా ఏదైతే అఖిలప్రియ కూడా సీఎం చంద్రబాబు సూచించడం జరిగింది. 3 పార్టీల మధ్య సమన్వయం ఉండాలి, 3 పార్టీ నేతలతో కలుపుకొని వెళ్ళాలి. అంతేకాకుండా క్షేత్రస్థాయిలో పార్టీకి సంబంధించిన 3 పార్టీకి సంబంధించిన నేతలతో మనం సమన్వయం చేసుకుంటే మళ్ళీ గెలవడానికి అవకాశం ఉంటుంది, పార్టీ కూడా బలపడే అవకాశాలు ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు ఈవెన్ ఏదైతే భూమా అఖిలప్రియ కూడా సూచించడం జరిగిందని మనకు సమాచారం వినిపిస్తుంది. మురళి. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక కర్నూలు జిల్లాకు సంబంధించి అయితే టీడీపీ ఎమ్మెల్యేల మీద చంద్రబాబు అయితే సీరియస్ అవుతున్నారు. కూటమిలో ప్రధానంగా ఎక్కడా కోఆర్డినేషన్ లేదు, ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు. అలాగే దీనికి సంబంధించినటువంటి ఇతర అంశాలలో కూడా జోక్యం చేసుకుంటున్నారు. భూదందాలు కావచ్చు, లేకపోతే వ్యాపారానికి సంబంధించి లిక్కరు, గ్రావెల్, రకరకాలైనటువంటి వాటిలో వారు ఇన్వాల్వ్ అవుతున్నారు తప్ప ప్రజా పరిపాలనకు సంబంధించి కావచ్చు, ప్రజల సమస్యలకు సంబంధించి, అలాగే పార్టీ క్యాడర్ ఏదైతే ఇంత భారీ మెజారిటీ రావడానికి కారణమైనటువంటి కార్యకర్తల విషయంలో కూడా వారు పట్టించుకోవట్లేదు అనేటువంటి విమర్శలు అయితే పూర్తి స్థాయిలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇప్పటికైనా దృష్టి సారించి కూటమిలో ఉన్నటువంటి లుకలుకలకు సంబంధించి కూడా ప్రధానంగా దృష్టి సారిస్తే అంతా కూడా సమసిపోతుంది అనేటువంటి మాట అయితే చెప్తున్నారు. వారిద్దరి మధ్య సఖ్యత బాగానే ఉంది, కానీ అన్ని నియోజకవర్గాల్లో కూటమిలో ఆయా నియోజకవర్గాల్లో ప్రధానంగా టీడీపీ వర్సెస్ జనసేనగా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే పార్థసారథి అనుచరుల విషయంలో కూడా గత కొంతకాలంగా వస్తున్నటువంటి వివాదాలు కూడా ఒకంత తలనొప్పిగా మారినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం.